వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. సహజంగా భూమి లోపల మినరల్స్ ఏర్పడతాయి. అవి న్యాచురల్గా ఏర్పడతాయి. మనం ఇంగ్లీష్లో అంటే జియాలజీ పరంగా చెప్పాలంటే మినరల్ ఈజ్ ఏ న్యాచురల్ అక్కరింగ్ హోమోజీనియస్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కెమికల్ కంపోజిషన్ అండ్ అటామిక్ స్ట్రక్చర్. ఇవి ఇనార్గానిక్ ప్రాసెస్ వలన ఏర్పడతాయి. సహజసిద్ధంగా ఈ మినరల్స్ అన్నీ కలిపితేనే రాళ్ళు ఏర్పడతాయి. రాళ్ళు 3 రకాలుగా ఉంటాయి. అది చాలామందికి తెలిసిన విషయం. ఆల్రెడీ నా వీడియోలో చాలాసార్లు చెప్పిన. అయితే మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఓర్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి, అవి ఎక్కువగా ఎకనామిక్ వాల్యూ కలిగి ఉంటాయి. రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి, అవి ఎకనామిక్ వాల్యూ అంతగా ఉండవు. మరి మినరల్స్ 6 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఆక్సైడ్స్, సిలికేట్స్, కార్బోనేట్స్, సల్ఫైడ్స్, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్. ఇవి రకరకాలుగా ఉంటాయి. వాటిని